ప్రభువైన యేసుక్రీస్తు మధుర నామంలో మీ అందరికీ ఉదయకాలపు శుభములు తెలియజేస్తూ ఉన్నానండి. రోజు దేవుని వాగ్దానం జకరియా గ్రంథం 8వ అధ్యాయం 15వ వచనం. మేలు చేయను ఉద్దేశించుచున్నాను కనుక భయపడకుడి. ఉదయకాలం దేవుడు ఒక మంచి వాగ్దానం చేత దేవుడు మనందరి జీవితంలో ఒక బలమైన కార్యాన్ని, అద్భుతాన్ని, ఆశ్చర్య కార్యాన్ని చేయబోతున్నాడు. కీర్తన గ్రంథం 34వ కీర్తన 10వ వచనంలో, యెహోవాను ఆశ్రయించు వాడికి ఆయన ఏ మేలు పొదుగు చేయడు. ఉదయకాలం దేవుని మీద ఆధారపడినట్లయితే, దేవుని సహాయం కోరినట్లయితే ప్రభువైన యేసుక్రీస్తు నీ జీవితంలో ఆయన అద్భుతం చేయబోతున్నాడు. మరొక కీర్తన భాగం 31వ కీర్తన 19వ వచనంలో, నీయందు భయభక్తులు గల వారి నిమిత్తం నువ్వు దాచి ఉంచిన మీరు ఎంతో గొప్పదంట. ఎవరైతే ఆయనందు భయభక్తులు కలిగినటువంటి జీవితాన్ని కలిగి ఉంటారో వారి ఎడల, వారి కుటుంబాల ఎడల, వారి బిడల ఎడల దేవుడు ఘనమైనటువంటి కార్యాలు, మేలులు ఆయన చేయబోతున్నాడు. దేవుడు కొద్ది మాటలు దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన తండ్రి, ఉదయకాలం ప్రభువా, మేలు చేయను ఉద్దేశించున్నాను కనుక భయపడుకున్నాను తండ్రి. ఎవరైతే నీ సహాయం కొరకు, నీ మేలు కొరకు, నీ అద్భుతాల కొరకు వారు ఎదురు చూస్తున్నారు, వారి జీవితంలో నీ అద్భుతాలు, నీ ఆశ్చర్య కార్యాలు, బలమైన కార్యాలు ప్రభువా జరిగించు. అలాగే ఉదయకాలం హాస్పిటల్లో ప్రతి రోగులను స్వస్థపరచండి. వాళ్ళ ఉద్యోగస్తులు వారి ప్రయాణాల్లో పనిపాట్లు తోడే ఉండండి. పనిపాట్లకు వెళ్ళే బిడ్డలకు కూడా తోడే ఉండి వారి బిడ్డల్ని, వారి కుటుంబాలని, వారి డ్యూటీల్లో నాయన సమస్తం అన్ని విషయంలో తోడే నీ అద్భుత ఆశ్చర్య కార్యం జరిగించి మహిమ తెచ్చుకోమని యేసు నామమున ప్రార్థన చేసి వేడుకుంటున్నాను మా పరమ తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక.